వితౌట్ ఐస్తో చెరుకు రసం లాస్ట్లో అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజ్ తీసుకున్నా. ఎలా ఉండిద్దో ఒకసారి ట్రై చేసి మీకు కూడా చెప్తే, కావాలంటే తీసుకోండి, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే వేసుకుంటే ఎలా ఉందనేది తెలిసింది. బ్లౌజ్ అయితే క్వాలిటీ కూడా మంచిగా ఉందన్నమాట. స్ట్రెచబుల్ కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. తీసేద్దాం. మంచిగానే వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీషోలో స్ట్రెచబుల్ బ్లౌజెస్ అయితే ఇవి మంచిగానే వచ్చింది, నాకైతే నచ్చింది. చేద్దాం ఇప్పుడు. ఇవన్నీ పైన అన్ని ఆర్డర్ చేసేసి కటన్ వేసాక లుక్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా లోపల ఎలా ఉన్నా ఈ ఒక కటన్ వేసామంటే సెట్ అయిపోతుంది. పైన వచ్చేసిన డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. డ్రెస్సెస్, ఇక్కడ బ్యాంగిల్స్, టవల్స్, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి హస్బెండ్ని, ఇక్కడ మా హస్బెండ్ని కింద పెట్టేసేస్తాం. అండ్ పక్కని డ్రెస్సింగ్ టేబుల్, సైడ్ బీరువా. ఇది ఏంటో తెలుసా, ఇది మా హస్బెండ్కి లాస్ట్ ఇయర్ దీపావళికి అందరికి ఇస్తారు కదా ఫెస్టివల్కి గిఫ్ట్స్ అనేసి. సో మా హస్బెండ్ కూడా ఇచ్చారు. నేనైతే పైన పెట్టేశాను అనమాట. నిన్న క్లీన్ చేద్దామని తీసరికి ఇవి రెండు దాంట్లోనే ఉన్నాయి, రెండు అక్కడే ఉన్నాయన్నమాట. నేను చూసుకోలేదు. ఇప్పుడు ఎలా ఏంటి అనేది ఓపెన్ చేస్తాను. క్యాండిల్ బాగుంది కదా, దివాళీకి ఇచ్చారనమాట. ఇక ఇప్పుడు మనకి నెక్స్ట్ దివాళీకి యూస్ చేస్తాం. ఇప్పుడు దివాళీ కూడా అయిపోయింది, నాకు అసలు గుర్తులేదన్నమాట. అసలు ఉందని సంగతి కూడా నాకు తెలియదు. అయితే ఆయనకి నెక్స్ట్ ఇంకా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, అయిపోయి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఎలా ఉంది, వుడ్ అనమాట. బ్యాక్ సైడ్ చెక్క చూసారా, చెక్క, లోపల వచ్చేసి క్యాండిల్. ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాము. రావట్లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసినట్టు వేస్ట్ అయిపోయింది. ఇలా 2 ఇచ్చారు. ఇప్పుడు మనం బర్త్డేస్ కానీ ఇంకా దేనికైనా ఫెస్టివల్ రోజున లుక్ అనేది ఇంకా హైలైట్ అవ్వడానికి స్టైలిష్గా బర్త్డేస్కి, ఫెస్టివల్స్కి బాగా యూస్ చేసుకోవచ్చు. ఒక దివాళీకనే కాదు, ఇంకా వాడుకోవచ్చు. నేను ఇంకో దానికి వాడేస్తాను అనమాట. ఇదిగోండి గాయస్, కృష్ణ దగ్గర పెట్టేశాను. మీరు రెండు ఇక్కడ పెడితే గుర్తుంటాయి అనమాట, అందుకే ఇక్కడ పెట్టేశాను. మా డ్రెస్సింగ్ టేబుల్ చూస్తే మీరు దర్చుకుంటారు. మంచి దుబ్బగట్టు ఉంది. ఎన్నిసార్లు తినేసారి ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి దానిలో. అది చూడండి ఎంత అందంగా ఫేసెస్ కెనడా వల్ల 3-in-1 మాయిశ్చరైజర్ కానీ ఫౌండేషన్ ఇది వాడుతున్నారు. కానీ నాకైతే ఇది రాసిన నెక్స్ట్ డే కల్లా చెప్పినట్టే వచ్చేస్తాయి పింపుల్స్. అసలు ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇది రాసిన వెంటనే అసలు సెట్టే కాలేదు. అందరికీ మంచిగా చూపిస్తున్నారులే కానీ మరి ఎందుకో నాకైతే మాత్రం సెట్ కాలేదు. ఇది వచ్చేసి 325 వేస్ట్ అనమాట. తీసుకున్నాను అనమాట, నో యూస్. అలాగే ఇలాంటి చాలా తీసుకొని నేను వేస్ట్ చేయడం తప్పని చేయలేదు. నేను మీషోలో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను నెక్స్ట్ రివ్యూస్ ఇస్తాను, నచ్చితే మీరు తీసుకోండి. ఇదైతే వేస్ట్ అసలు. కొంతమంది నచ్చిందేమో ఇది ఎలా వాడాలి, నేను డైరెక్ట్గా అయితే అప్లై చేస్తాను. మీకు తెలిసి ఉంటే మాయిశ్చరైజర్ రాస్తున్నాను నేను కూడా. అలా కాదు ఇలా అని చెప్తే ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి. మళ్ళీ అలాగే వస్తే సైడ్ పెట్టేయడం. ఇంకా ఈ కోన్ నేను శివరాత్రికి తీసుకున్నా గాయస్. ఇది అప్పటి నుండి ఈ కోన్ ఇలాగే పెట్టుకుంటున్నా కానీ అసలు పెట్టుకోవట్లేదు. దీని టైం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు పెట్టుకుంటాను. అలాగే నా బర్త్డే కానీ షాపింగ్ చేసా ఒక డ్రెస్. ఆ డ్రెస్ కూడా అంతే 7000 అనమాట. ఆ డ్రెస్ కైరాలో తీసుకున్నా. ఆ డ్రెస్ కూడా ఒకరోజు మంచిగా ఒక స్పెషల్ వీడియో తీపించుకుంటా దాంతో, ఆ డ్రెస్తో. ఎందుకంటే 7000 పెట్టి తీసుకున్నప్పుడు దానికి స్పెషల్ అంటూ ఉండదు కాబట్టి స్పెషల్గా ఒక వీడియో ఇస్తా, అది పోస్ట్ చేస్తా. దాన్ని కూడా ఇప్పుడే పోస్ట్ చేయను, కాకపోతే మనకి సబ్స్క్రైబర్స్ లేరు కదా. మంచిగా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా వచ్చినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తా. అది ఎన్ని రోజులైనా కానీ ఆ వీడియో అలాగే దాచిపెట్టి ఉంచుతా. డ్రెస్ మాత్రం షేర్ చేస్తా. అంత అవసరం అంటే అవసరమే, నాకు అవసరం అని చెప్పి తీసుకున్నా. లైఫ్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. డ్రెస్తో కాదు, అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. నాకు తెలుసు ఎలా ఉండాలో. చూసిన వాళ్ళు ఉంటే 7000 పెట్టి డ్రెస్ అవసరం అంటే ఏమో అవసరమేమో. ఎంతమంది తీసుకోవట్లేదు 7000 పెట్టి. 7000 డ్రెస్ తీసుకోవాలా అని అంటే 7000కి డ్రెస్ కాదు 20,000 రూపాయలు కూడా ఉన్నాయి కొనుక్కోవాలి. కానీ వాళ్ళందరికీ అవసరమా అని తీసుకుంటారా? ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది అనుకుంటారని కూడా తెలుసు. అనుకున్నా సరే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ సుత్తి తీసుకోవడం మనకి ఎందుకులేండి. నేనైతే తీసుకున్నా, నాకు ఇష్టమే తీసుకున్నా. ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. దీనికి ఒక క్లీనింగ్ ఉండాలి. క్లీనింగ్ మనం చేసే ఆల్రెడీ నీట్గానే ఉంది, కానీ అక్కడక్కడ మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కొంచెం ఉంది. ఇక్కడ వచ్చేసి నీకు వచ్చిందా క్లీన్ చేయాలి. ఇక్కడ పాటు మార్నింగ్ డైలీ పౌడర్ పెట్టేసేస్తాడు మా హస్బెండ్ ఇక్కడ. దానివల్ల అక్కడ ఎంత పౌడర్ పడుతుంది అనమాట. ఇంత చేంజ్ లేదు. సో ఇంతే. అలసందలు రేపొద్దున అలసందల గారెలు అయితే వేస్తా. రేపొద్దున హోలీ కదా, చూసేయండి. నానబెట్టేసాను అనమాట.
ఫ్రెండ్స్, అలసంద వడలు అయితే వేసాను. చట్నీ, మామిడికాయ పప్పు గాయస్. ఇది ఎంతమంది తెలుసు? పప్పు గుత్తి ఇప్పుడు అందరూ కొత్తగా స్టీల్లో వచ్చినాయి కదా, దాన్ని ఏమంటారు, పప్పు మెదిపేది. మాకైతే ఇప్పటికి కూడా ఈ పప్పు గుత్తి. పప్పులోకి వడియాలు వేయించుకుందాం. ఈ వడియాలు వచ్చేసి సంవత్సరం అయింది, సమ్మర్లో పెట్టింది మా అమ్మ. మళ్ళీ సమ్మర్ వచ్చింది, ఇన్ని మిగిలినవి. ఇప్పుడు అవ చేసేద్దాం. ఇంకా తిరుమాతి, పప్పులో తిరుమాతి అన్నమాట. పప్పు తిరగమాతి. అబ్బా పైరు పప్పు రెడీ. హచ్ హచ్ హచ్. ఎవరు ఎవరు ఎవరు? అమ్మో, వెళ్ళిపోతున్నాడు గాయస్. పిల్లి పిల్లి పిల్ల.